ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫేమస్ టాక్స్ ఛానల్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీస్లో తన ప్రత్యేకమైన గుర్తింపుతో మెప్పిస్తున్న అందాల భామ కియారా అద్వానీ. ఎంఎస్ ధోని మూవీలో క్యూట్ సాక్షిగా మన హృదయాలను గెలిచిన కియారా ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు టాప్ ప్లేస్లో ఉన్నారు. త్వరలో రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీలో కనిపించనున్న ఈ స్టార్ ప్రయాణాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె సినిమా ప్రయాణం, అలాగే ఆమె పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి కూడా తెలుసుకుందాం. మీరు కూడా కియారా గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబైలో జన్మించిన కియారా అసలు పేరు ఆలియా అద్వానీ. అయితే బాలీవుడ్లోకి అడుగుపెట్టేటప్పుడు సల్మాన్ ఖాన్ సలహాతో పేరు కియారాగా మార్చుకుంది. కియారా అద్వానీ జూలై 31, 1991 ముంబైలో జన్మించారు. వాళ్ళ ఫాదర్ జగదీప్ అద్వానీ ఒక సింధీ హిందూ బిజినెస్ మ్యాన్ అండ్ వాళ్ళ మదర్ జెనీవే జాఫ్రీ ఒక టీచర్. కియారా బ్రదర్ మిషాల్ ఒక మ్యూజిషియన్. ముంబైలోని కేథడ్రల్ జాన్ కాన్వెంట్ స్కూల్లో తన స్కూలింగ్ని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత జై హింద్ కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కూడా కంప్లీట్ చేసింది. 2014లో బాలీవుడ్లో ఫగ్లీ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు నిజమైన గుర్తింపు 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ మూవీతో వచ్చింది. ఈ సినిమాలో ఆమె మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంది. తెలుగులో కియారా 2018లో వచ్చిన భరత్ అనే నేను మూవీతో స్టార్ హీరోయిన్గా మారింది. మహేష్ బాబుతో జతకట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో టాలీవుడ్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ్ విదే రామ సినిమాలో కూడా నటించింది. 2019లో వచ్చిన కబీర్ సింగ్ మూవీతో కియారా మరింత గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2021లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి షేర్షా మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఈ మూవీకి తను చాలా అవార్డ్స్ని గెలుచుకుంది. తర్వాత 2023లో సత్య ప్రేమ్ కీ కహానీ మూవీ ద్వారా మరోసారి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం కియారా గేమ్ చేంజర్ మరియు వార్ 2 మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. కియారా ప్రస్తుతం పలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్తో ఆమె నటించిన గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ని అందుకుంటుందో. కియారా షేర్షా మూవీలో తన కో యాక్టర్ అయిన సిద్ధార్థ్ మల్హోత్రాని మ్యారేజ్ చేసింది. February 7, 2023 జైసల్మేర్లో వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. వారి మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారతదేశంలో ఇన్స్టాగ్రామ్లో అత్యధిక లైకులు పొందిన పోస్ట్గా మారాయి. కియారా తన యాక్టింగ్ స్కిల్స్తో చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. తెలుగులో తన ఫస్ట్ మూవీ అయిన భరత్ అనే నేను మూవీతో సైమాలో బెస్ట్ ఫీమేల్ డెబ్యూటెంట్ అవార్డుని గెలుచుకున్నారు. కియారా షేర్షా, సత్య ప్రేమ్ కీ కథ మూవీస్కి కూడా చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ కియారా అద్వానీ బయోగ్రఫీ. ఒక సాధారణ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్గా మారడం వెనుకున్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా. మీకు కియారా మూవీస్లో ఏ మూవీ ఫేవరెటో మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.